ఒక ప్రభుత్వ ఉద్యోగం, అది ఎలాంటి రాత పరీక్ష లేకుండా, పైసా ఫీజు కట్టకుండా ఎలా ఉంటుంది? భలే ఉంటుంది కదా! సరిగ్గా అలాంటి ఒక అవకాశం గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2026లో ఇవ్వబోయే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని కేస్ స్టడీగా తీసుకుని దాని సంగతేంటో పూర్తిగా విడమరిచి చూద్దాం. సరే, మరి ఈ నోటిఫికేషన్ను ఎలా అర్థం చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా అసలు సెంట్రల్ బ్యాంక్ ఇస్తున్న ఈ అవకాశం ఏంటి, తర్వాత దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలెక్షన్ ఎలా చేస్తారో, మరి ముఖ్యంగా ఏ తేదీలు గుర్తుపెట్టుకోవాలి, ఇలా అన్ని విషయాలు వివరంగా చూద్దాం. రైట్. ముందుగా మొదటి పాయింట్తో మొదలు పెడదాం. అసలు ఈ సెంట్రల్ బ్యాంక్ అవకాశం ఏంటి? ఈ నోటిఫికేషన్లో అంత స్పెషల్ ఏముంది? ఇది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026లో ప్లాన్ చేస్తున్న ఒక రిక్రూట్మెంట్ డ్రైవ్ అన్నమాట. అయితే దీని ప్రత్యేకతలేంటో చూస్తేనే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఈ నోటిఫికేషన్లో హైలైట్ చేయబడిన ఒక ముఖ్యమైన పదం ఉంది. అదే ప్రత్యక్ష నియామకం లేదా డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఏంటి దీని అర్థం? సింపుల్గా చెప్పాలంటే రాత పరీక్ష లాంటి తలనొప్పులే ఉండవు. అంటే అభ్యర్థులను వేరే పద్ధతుల్లో ఎంపిక చేస్తారన్నమాట. ఇది చాలామంది ఉద్యోగార్థులకు నిజంగా ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఇక ఈ ఉద్యోగ ప్రకటనకు అసలైన ఆకర్షణ ఏంటంటే 2 విషయాలున్నాయి. మొదటిది, ఇందాక మనం చెప్పుకున్నట్టే ఎలాంటి రాత పరీక్ష లేదు. రెండవది, అప్లై చేయడానికి ₹1 కూడా ఫీజు కట్టక్కర్లేదు. అవును, అప్లికేషన్ పూర్తిగా ఉచితం. ఇది ఎంత పెద్ద అడ్వాంటేజో కదా! డబ్బు ఆదా అవడమే కాదు, పరీక్షల టెన్షన్ కూడా ఉండదు. సరే, పరీక్ష లేదు, ఫీజు లేదు, అంతా బావుంది. కానీ అసలు ఈ ఉద్యోగాలకు ఎవరప్లై చేసుకోవచ్చు, ఎలాంటి అర్హతలు కావాలి, ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. రకరకాల పోస్టులున్నాయి. ఫ్యాకల్టీ పోస్టులకు గ్రాడ్యుయేషన్ కావాలి. అదే అటెండర్ లేదా సబ్స్టాఫ్ పోస్టుకు అయితే 10వ తరగతి పాస్ అయితే చాలు. ఇక వాచ్మ్యాన్ కమ్ గార్డెనర్ పోస్టుకు 7వ తరగతి పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు. అంటే గ్రాడ్యుయేట్ల నుంచి 7వ తరగతి చదివిన వాళ్ల వరకు అందరికీ ఇందులో అవకాశాలు ఉన్నాయన్నమాట. జీతం కూడా చూస్తే నెలకి 12,000 నుంచి 30,000 వరకు, ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది. చదువుతో పాటు కొన్ని జనరల్ క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి. మంచి విషయమేంటంటే భారతదేశంలో ఎక్కడ నుంచైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరూ అర్హులే. గరిష్ఠ వయస్సు 40 ఏళ్లుగా నిర్ణయించారు. అయితే రిజర్వేషన్ ఉన్నవాళ్లకు వయస్సులో సడలింపు కూడా ఉంది. SC/ST వాళ్లకు 5 ఏళ్లు, ఓబీసీ వాళ్లకు 3 ఏళ్లు సడలింపు ఇస్తున్నారు. అర్హతలన్నీ సరిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి? అప్లై చేయడం. మరి ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చెయ్యాలి, ఏమేం డాక్యుమెంట్లు కావాలి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో అసలు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. ఇది ఆన్లైన్ ప్రాసెస్ కాదు, పూర్తిగా ఆఫ్లైన్. అంటే అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకుని దాన్ని నింపి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి పోస్ట్ ద్వారా పంపించాల్సుంటుంది. ఈ ప్రాసెస్ను మనం 3 సింపుల్ స్టెప్స్గా విభజించుకోవచ్చు. ఫస్ట్, కావలసిన డాక్యుమెంట్లన్నీ రెడీగా పెట్టుకోవాలి. సెకండ్, అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక ఫైనల్గా ఆ ఫామ్ను జాగ్రత్తగా ఎలాంటి తప్పులు లేకుండా నింపి వాళ్ళు చెప్పిన అడ్రస్కు పంపించడమే. మరి ఆ అవసరమైన డాక్యుమెంట్లు ఏంటి? ఒకసారి చెక్లిస్ట్ చూద్దామా? లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ సంతకం, ఒక ఐడి ప్రూఫ్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, మార్క్షీట్లు, ఒకవేళ రిజర్వేషన్ కేటగిరీ అయితే క్యాస్ట్ సర్టిఫికెట్, అలాగే వయసును నిర్ధారించడానికి 10వ తరగతి మార్క్షీట్ లాంటిది. ఇవన్నీ ముందే రెడీగా ఉంటే అప్లికేషన్ ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది. ఓకే, అప్లికేషన్ కూడా పంపించేశాం అనుకుందాం. ఇప్పుడు అసలు సిసలైన ఈ నోటిఫికేషన్లోనే చాలా యునీక్ అయిన విషయానికొచ్చాం. అదే సెలక్షన్ ప్రాసెస్. రాత పరీక్ష లేనప్పుడు మరి అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారు? ఆ పద్ధతి ఏంటో చూద్దాం. సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగానికైనా ముందు రాత పరీక్ష, తర్వాత ఇంటర్వ్యూ, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. కానీ ఈ సెంట్రల్ బ్యాంక్ ప్రాసెస్లో మొదటి అడుగు అయిన రాత పరీక్షే లేదు. దాని బదులు నేరుగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇది చాలా పెద్ద మార్పు కాదా? అంటే ఫైనల్ సెలక్షన్ మొత్తం ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ మీదే ఆధారపడుంటుందన్నమాట. ఇంటర్వ్యూ అయిపోయాక మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో క్షుణ్ణంగా చెక్ చేస్తారు. సో దీనివల్ల అభ్యర్థులు పుస్తకాలు పట్టుకుని పరీక్షలకు ప్రిపేర్ అవడం కంటే ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవడం మీద, తమ డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉంచుకోవడం మీద దృష్టి పెట్టాలి. ఇక చివరిగా చాలా ముఖ్యమైన విషయాలు. అదే తేదీలు, డెడ్లైన్స్.
ఈ వివరాలు కరెక్ట్గా తెలుసుకోకపోతే ఇదంతా వేస్ట్ అయిపోతుంది. సో ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం చర్చిస్తున్న ఈ సమాచారం కేవలం ఒక్క నోటిఫికేషన్కి సంబంధించింది కాదు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన వేర్వేరు నోటిఫికేషన్ల సమాహారమిది. అంటే ఒక్కో రిక్రూట్మెంట్కి ఒక్కో డెడ్లైన్ ఉంటుంది. అయితే మనం ప్రధానంగా మాట్లాడుకుంటున్న ఫ్యాకల్టీ, వాచ్మెన్ లాంటి పోస్టులున్న నోటిఫికేషన్ విషయానికి వస్తే దానికి అప్లై చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 5, 2026. ఈ తేదీని ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి. సరే, ఈ నోటిఫికేషన్ గురించి అంతా విశ్లేషించాం కదా. ఇదంతా చూశాక మనందరి మదిలో ఒక పెద్ద ప్రశ్న మెదులుతుంది. ఇన్ని ఉద్యోగ ప్రకటనలు వస్తున్న ఈ రోజుల్లో ఏది నిజమైన నోటిఫికేషన్, ఏది నకిలీ అని తెలుసుకోవడమెలా? అప్లై చేసే ముందు ఒక ప్రకటన నిజమైనదా కాదా అని నిర్ధారించుకోవడానికి ఉత్తమమైన మార్గమేంటి? ఆలోచించాల్సిన విషయమే కదా.